సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులైన పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు గారికి, అలాగే మన ప్రియతమ నేత రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన సర్పంచ్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సర్పంచ్ అంటే గ్రామంలో ప్రథమ పౌరుడు. గ్రామంలో ఎటువంటి సమస్య రాకుండా, ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానని ప్రజలకు నమ్మకంతో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజల చేత ఎన్నుకోబడిన మన గ్రామ సర్పంచ్. ఈరోజు పరిస్థితి చూస్తే మీకు అందరికీ తెలుసు, ఊర్లో ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలన్నా నిధులు లేవు. కనీసం మర్యాద అన్నా ఉందా అంటే అది కూడా లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నానని చెప్తూ ఉంది, కానీ వాటిలో మన పాత్ర ఏమన్నా ఉందా? లేదు. సర్పంచ్ అనేవాడు తప్పించుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజ్యాంగబద్ధంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గ్రామాల్లో ఉన్న సర్పంచ్ ఇవి ముఖ్యమైన ప్రజానాయకులు. కానీ సర్పంచ్ అనే గ్రామీణ స్థానిక సంస్థల వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు నిర్వీర్యమైపోయింది. కేంద్రమేమో 14-15 ఆర్థిక సంఘం నిధులు కోట్లలో పంపిస్తుంది. కానీ ఈ ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్పంచులకు చేరకుండా గ్రామాల్లో గ్రామీణ ప్రజల అభివృద్ధి కోసం కేటాయిస్తున్న కేంద్రం నిధులు ఇస్తున్న సర్పంచులకు ఇస్తున్న నిధులు గాల్లోనే మాయమైపోతున్నాయి. ఏమంటే కరెంటు ఛార్జీలు అంటారు, ఇంకా ఏమి రాలేదంటే మీకు ఎల్ఈడి లైట్లు వేసినాం దానికోసం తీసేసుకున్నామంటారు. మొత్తానికి ఏమీ రాకుండానే చేస్తున్నారు. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఎలా డైరెక్ట్గా మీకు నిధులు ఇస్తామంటుంది, కానీ ఇక్కడికి వచ్చి చేరేసరికి ఖాతాలు ఓపెన్ చేశాం యూనియన్ బ్యాంకులలో, కానీ ఇక్కడ పడకుండానే గాలిలో మాయమైపోయినాయి. ఈ పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో ధర్నాలు చేశాం. ఢిల్లీ వరకు పోయి జంతర్ మంతర్లో కూడా ధర్నా చేశాం. ఢిల్లీ పెద్దలకు తెలిపాం. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి డెవలప్మెంట్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఢిల్లీలోని పెద్దలారా మీరైనా గమనించండి, మీరు ఇచ్చే నిధులు ఇక్కడికి రావడం లేదు, మా సర్పంచుల ఖాతాల్లో చేరడం లేదు, మా గ్రామీణ ప్రజలకు ఏం చేయాలో తెలియడం లేదు. మీరైనా ఇలా చేయకపోతే భవిష్యత్తులో బీజేపీ పార్టీకి దిక్కు లేకుండా పోతుంది. మేము కండువా వేసుకోవాలంటే కూడా చిక్కుగా ఉంది. ఢిల్లీ పెద్దలారా మీరు గమనించండి, ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని తెలుసుకోండి. 3 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మేము ఏమి డెవలప్ చేయలేకపోతున్నాం. ఇప్పుడైనా రాబోయే కాలంలో అయినా పడుతుందనే నమ్మకం లేదు. ఖచ్చితంగా సర్పంచ్ అంటే ఏమిటో, గ్రామాల్లో మన పట్టు ఏమిటో, రాబోయే ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికల్లో మన సత్తా ఏమిటో, ఇప్పుడు గెలిచేదానికి ఎంత శ్రమ పడ్డామో ఈ రాబోయే ప్రభుత్వాన్ని గెలిపించేదానికి కూడా అలాగే శ్రమపడి రాబోయే ప్రభుత్వాన్ని మన కసి చూపి ఓట్ల రూపంలో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గెలిపి అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ కడప కొండయ్య గారు. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి సర్పంచ్గా గెలిచినటువంటి తిమోతి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం.
టైం తగ్గిపోయింది బ్రదర్, టైం అయిపోతాను 2 నిమిషాలు. ముందుగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి మా గురువు గారైన వైవీపీ రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు గారికి, నా తోటి సర్పంచులందరికీ, ఇక్కడ పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున ఉన్నటువంటి ప్రతినిధులందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి 14 ఏళ్లు ఉమ్మడి రాష్ట్రానికి ఎంతో సేవలు అందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం.